అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో టమాటా రసాన్ని టేస్టీగా అండ్ త్వరగా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నానండి. ఈ టమాటా రసాన్ని ఇంట్లో చేసి పెట్టుకుంటే గనక పక్కన సైడ్ డిష్గా వేరే ఏ ఫ్రై కర్రీ కూడా అవసరం లేదండి. ఒట్టి రసంతోనే అన్నం మొత్తాన్ని ఖాళీ చేసేసుకోవచ్చు. అంత బాగా కుదురుతుంది. రోజు తిన్నా కూడా అస్సలు బోర్ కొట్టదండి. అంత రుచిగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. అంటే పాతకాలం పద్ధతిలో చింతపండు, కల్లుప్పు అలాగే టమాటా ముక్కలు వేసి బాగా పిసికి అందులో నీళ్లు పోసి పిప్పిని వేరు చేస్తూ ఉంటారు కదా. అది వచ్చేసి చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి. సెకండ్ మెథడ్ ఏంటంటే బాయిల్ చేసి చేయటం. అలా చేయడం వల్ల టేస్ట్ అనేది మారిపోతుంది. సో ఈ ప్రాసెస్లో కనుక టమాటా రసాన్ని ఎక్కువ టైం తీసుకోకుండా రుచి మారకుండా ఈజీగా సెపరేట్ చేసేసుకోవచ్చు అన్నమాట. అండ్ నేను వచ్చేసి ఈ టమాటా రసం కోసం అప్పటికప్పుడు తయారు చేసుకున్న పొడిని అయితే యూస్ చేస్తున్నానండి. సో ఇక లేట్ చేయకుండా మంచి సువాసనతో కమ్మని రుచితో ఎంతో టేస్టీగా ఉండే ఈ టమాటా రసాన్ని ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తా. ముందుగా దీనికోసం 1/2 కేజీ దాకా టమాటాలు తీసుకోవాలండి. 1/2 కేజీ టమాటాలకి 20 గ్రాముల దాకా చింతపండు సరిపోతుంది. ఒక నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకుంటే సరిపోతుందండి. వీటన్నిటిని ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఇప్పుడు టమాటాలు చింతపండులోంచి మనం రసం అనేది తీసుకోవాలండి. దానికోసం మిక్సీ జార్ తీసుకొని అందులోకి చింతపండుని అలాగే టమాటాలను పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మరీ ఫైన్ పేస్ట్లా చేసుకోకూడదండి. కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రసం పెట్టుకోవడానికి ఒక పెద్ద గిన్నెని తీసుకోవాలి. ఒక స్ట్రైనర్తో మనం గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్ని వేసి ఇందులో నుండి టమాటా తొక్కలు, పీచు పిక్కలు ఇవన్నీ కూడా సెపరేట్ చేసేసుకోవాలి. ఇలా సెపరేట్ చేసేటప్పుడు వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ చేత్తో పిసుకుతూ కానీ లేదంటే గరిటెను వాడుతూ కానీ ఈ తొక్కల్ని సెపరేట్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ 4 కప్పుల దాకా నీళ్ళని వాడానండి. అంటే లీటర్ దాకా వాటర్ అన్నమాట. చూడండి, ఇలా తొక్కు మొత్తం సెపరేట్ అయిపోవాలి. ఇందులో మనకి ఇంకా జ్యూస్ కానీ రసం కానీ ఏది రాదు. ఈ పిప్పిని పక్కకు తీసేయచ్చు. ఈ ప్రాసెస్లో టమాటా రసాన్ని ఎక్కువ టైం తీసుకోకుండా రుచి మారకుండా ఈజీగా సెపరేట్ చేసేసేయచ్చు. సో ఈ విధంగా టమాటా రసాన్ని గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా రసం కోసం మనం పొడి తయారు చేసుకుందామండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా కందిపప్పును వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ దాకా ధనియాలని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, 3 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ మిరియాలు, అలాగే 1 టీ స్పూన్ బియ్యం. వీటన్నిటిని కూడా నిదానంగా చిన్న మంట మీద వేయించాలండి. రంగు మారిపోకూడదు. కాస్త వెచ్చబడితే సరిపోతుంది. ఈ రసం పొడిలోకి కందిపప్పు, బియ్యం వేయడం వల్ల రుచితో పాటుగా మనం చేసే టమాటా రసానికి చిక్కదనం కూడా వస్తుంది. దినుసులన్నిటినీ కూడా ఇలా దూరగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆపి పక్కకు దించుకొని చల్లారనివ్వాలి. చల్లారిన దినుసులన్నిటినీ కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇప్పుడు మెత్తడి పొడిలా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 5-6 వెల్లుల్లిపాయలను వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మనకి రసం పొడి అనేది ఈ విధంగా తయారవుతుంది. ఈ రసం పొడిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటా రసాన్ని తీసుకొని అందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలి. అలాగే 1 రెమ్మ కరివేపాకు, వీటితో పాటుగా 2గా చీల్చుకున్న పచ్చిమిర్చిని వేసేసుకోవాలి. అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న రసం పొడిని కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి. టేస్ట్ చూసుకొని సాల్ట్ కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి రసాన్ని కాస్త మరగనివ్వాలి. మనం స్టవ్ మీద పెట్టినప్పుడు ఉన్న రసం క్వాంటిటీకి లెవెల్ కొద్దిగా తగ్గాలి. అంతవరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలి. దాదాపు ఒక 10 నుంచి 15 నిమిషాల టైం పడుతుందండి. చూసారు కదా, 15 నిమిషాల తర్వాత రసం అనేది ఇలా కాస్త తగ్గుతుందన్నమాట. ఇప్పుడు ఈ రసానికి తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు,
జీలకర్ర, అలాగే శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చిని కూడా వేసేసుకోవాలి. ఇవి కాస్త లైట్గా వేగిన తర్వాత క్రష్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు. ఇవన్నీ బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపుని రసంలోకి వేసేసుకోవాలి. చివరగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకోవాలి. తాలింపు వేసి బాగా కలిపేస్తే టమాటా రసం రెడీ అయిపోతుంది. టమాటా రసం మరుగుతున్నప్పుడే ఆ స్మెల్తో కడుపు నిండిపోతుందండి. అంత టేస్టీగా ఉంటుంది. ఒట్టి అన్నంతోనే కమ్మగా తినేసేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టమాటా రసాన్ని ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక 3 నుంచి 4 రోజుల పాటు సర్వ్ చేసుకోవచ్చు. మరి ఈ టమాటా రసాన్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తున్నారు కదండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.